హాయ్, నేను మీ సతీష్, సిటీ ఎంఆర్ఐ టెక్నీషియన్. ఓకే, దాదాపుగా అందరూ ఈ సిటీ ఎంఆర్ఐకి వచ్చినప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఏం అడుగుతారంటే, సిటీ ఎన్నిసార్లు చేయించుకోవచ్చా, లేదంటే ఎంఆర్ఐకి వచ్చిన పేషెంట్ ఎంఆర్ఐ ఎన్నిసార్లు చేయించుకోవచ్చా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేసి దాదాపుగా చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అందరికీ నేను ఒకటే క్వశ్చన్ ఆన్సర్ ఇస్తూ ఉంటాను. ఇది ఎంఆర్ఐలో రేస్ అనేది ఉండదు. అది సౌండ్ వేవ్స్తో మనకి ఎంఆర్ఐలో ఇమేజ్ అనేది డెవలప్ అవుతుంటుంది. అదే సిటీ స్కాన్లో ఎక్స్రేస్తో మనకు ఇమేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దీనికి మధ్య తేడా ఇది. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ సిటీకి వచ్చిన పేషెంట్స్ చాలామంది ఏమడుగుతూ ఉంటారంటే, 1 మంత్లో ఈ సిటీ స్కాన్ అనేది ఎన్నిసార్లు చేయించుకోవచ్చు అది అనేది అడుగుతూ ఉంటారు అన్నమాట. దాని గురించి తెలవాలి అంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్ షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుగులో క్లుప్తంగా మీకు తెలిసే విధంగా నేను చెప్తూ ఉంటాను. నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.